మార్చి 4, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతో ఫాల్గుణమాసం కృష్ణపక్షం. తిథి పాడ్యమి. సాయంత్రం 4:48 వరకు. తదుపరి విదియ. వారం బుధవారం. నక్షత్రం పుబ్బ. ఉదయం 7:39 తదుపరి ఉత్తర ఫల్గుణి. యోగం ధృతి. ఉదయం 8:52 వరకు. తదుపరి శూల. కరణం కౌలువ. సాయంత్రం 4:48 తైతుల. రాత్రి తెల్లవారుజామున 4:51 తదుపరి గరజి. సాధారణ శుభ సమయాలు ఉదయం 6:30 నుంచి 8 గంటల వరకు, 9 గంటల నుంచి 10 గంటల వరకు. అమృతకాలం రాత్రి 12:54 నుంచి 2:32. అభిజిత్ కాలం ఈ రోజు లేదు. వధ్యం సాయంత్రం 3:02 నుంచి 4:41. దుర్ముహూర్తం పగలు 11:55 నుంచి 12:43. రాహుకాలం మధ్యాహ్నం 12:19 నుంచి 1:48. గుళిక కాలం ఉదయం 10:50 నుంచి 12:19. యమగండం ఉదయం 7:52 నుంచి 9:21. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:23 నుంచి 8:46. సంగవకాలం 8:46 నుంచి 11:08. మధ్యాహ్న కాలం 11:08 నుంచి 1:30. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3:53. ఆబ్దికం తిథి ఫాల్గుణ బహుళ పాడ్యమి. సాయంకాలం సాయంత్రం 3:53 నుంచి 6:15. ప్రదోషకాలం సాయంత్రం 6:15 నుంచి 8:41. రాత్రికాలం రాత్రి 8:41 నుంచి 11:55. నిషేధికాలం రాత్రి 11:55 నుంచి 12:43. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:46 నుంచి 5:34. సూర్యోదయం సూర్యాస్తమయ సమయాలు ఉదయం 6:23, సాయంత్రం 6:15 విజయవాడ. ఉదయం 6:33, సాయంత్రం 6:22 హైదరాబాద్. సూర్యరాశి కుంభం, చంద్రరాశి సింహం కన్య. మార్చి 4, 2026 బుధవారం మేషం. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తిగా. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు రావాల్సిన పదవుల విషయంలో కొంత జాప్యం కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృషభం. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి కొంత కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారపరంగా సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మిథునం. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ధనపరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహకరంగా సాగుతుంది. కర్కాటకం. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. గృహంలో సంతాన వివాహ విషయంపై ప్రస్తావన వస్తుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం వరిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు లభిస్తాయి. సింహం. అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. కొన్ని విషయాల్లో బంధుమిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులుంటాయి. ధనస్సు. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రమ మరింత అధికమవుతుంది. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు కష్టానికి తగ్గ ఫలితం లభించదు. వృత్తి ఉద్యోగాల్లో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. తుల. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వాహన వ్యాపారస్తులకు మరింత పురోగతి కలుగుతుంది. ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగపరంగా అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. కొన్ని వ్యవహారాల్లో తెలివిగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు. వృశ్చికం. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి లభించదు. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచన విధానం మార్చుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. కన్య. ఇంటా బయట ఒత్తిడులు అధిగమించి ముందుకు సాగుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు సకాలంలో అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. మకరం. గృహ వాతావరణం ఉత్సాహకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో నూతన లాభాలను అందుకుంటారు. సన్నిహితుల నుంచి శుభకార్యాహ్వానాలు అందుతాయి.
వాహన యోగం ఉంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాలు కలిసొస్తాయి. కుంభం, వ్యాపార విషయాల్లో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. మిత్రుల నుంచి విలువైన వస్తువులు బహుమతిగా పొందుతారు. వ్యాపారాల్లో అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగంలో విధుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. మీనం, ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాల్లో ఆలోచనలు మార్చుకుంటారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయం లభించదు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారంలో చిక్కులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.